ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే చలి పంజా విసురుతోంది. జిల్లాలోని గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది. చలి దెబ్బకు బయటకు రావాలంటేనే గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు గిన్నెదరి ప్రాంతం తిర్యానికి సంబంధించి 5.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవడం, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 6.1గా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనితో ఉదయం పూట పనులు చేసుకోవడానికి ప్రజలకైతే చాలా ఇబ్బందులు కలుగుతుంది. వ్యవసాయ కూలీలు ఉదయం పూట వారి కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏజెన్సీ ప్రాంతాలలోని విద్యార్థులకు వసతులు లేక చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. కార్మిక వాడలో అయినా ఇటు మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో కార్మికులు ఉదయం పూట పని వేళల్లో అయితే హాజరు శాతం కూడా తగ్గిపోయిందని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావంతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు పేపర్ బాయ్స్ కానీ ఇటు పాల వ్యాపారులు కానీ ఉదయం 7 దాటితే కానీ వారి కార్యకలాపాలకైతే నిమగ్నం అవుతున్నారని అయితే చెప్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజాతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఇటు వాతావరణ శాఖ రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత ఉంటుంది. ప్రజలు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని అయితే ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే చిన్నారులకు ఇటు వృద్ధులకైతే చలిలో బయటికి వెళ్ళకూడదని ఇటు వైద్యులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దీంతో ఇటు 2వ విడత పోలింగ్ ముగిసినా కూడా ఇటు 3వ విడత ప్రచారంతో అయితే ఇటు నాయకులకైతే కొంత గుబులు ఏర్పడుతుంది. ఇటు చలి తీవ్రతతో అయితే ఇటు సాయంత్రం 5 దాటితే కానీ ప్రజలు బయటకు రాకపోవడంతో వారి ప్రచారాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతతో అయితే ఇటు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి పంజా విసురుతుంది. బయటికి రావాలంటే స్వెటర్లు మంకీ క్యాపులు వేసుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇటు వాకర్స్ కూడా 6 దాటితే కానీ వాకింగ్కి వెళ్ళలేని పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఏదేమైనా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావంతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత ఉంటుందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా.